నమస్కారం. 2025 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేయటం ద్వారా, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు జపించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. 2025 మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శని సాఢే సాత్ అంటే ఏలిన నాటి శని దోషం నుంచి మకర రాశి వాళ్ళు బయటకు వస్తున్నారు. దాదాపుగా 8 సంవత్సరాల పాటు అంటే 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉన్నా కూడా శని వక్రాలు అన్నీ కలుపుకొని 8 సంవత్సరాల పాటుగా ఏలినాటి శని దోషం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మకర రాశి వాళ్ళందరికీ కూడా 2025 మార్చి 30వ తేదీ నుంచి ఒక చక్కటి ఉపశమనం లభిస్తోంది. శని 3వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో శని భగవానుడి అనుగ్రహం వల్ల లభిస్తుంది. అయితే మకర రాశి వాళ్ళకి 2025 మే 15వ తేదీ గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచారం రాగానే గురుబలం తగ్గిపోతుంది. అంటే గురువు 6వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి మే 15 వరకు గురుబలం అద్భుతంగా ఉంది. కానీ మే 15 తర్వాత నుంచి గురుబలం లేదు. 6వ స్థానంలో గురువు సంచారం ప్రారంభమవుతుంది కాబట్టి ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా చిన్న చిన్న ఒత్తిడులు, అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ 6వ స్థానంలో గురువు సంచారం ఇచ్చే ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ప్రతిరోజు కూడా మకర రాశి వాళ్ళు చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి. ప్రతి గురువారము తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులాగా ధరించాలి. గురువారం పూట నానబెట్టిన శనగలు గోమాతకు కొద్దిగా పసుపు కలిపి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే గురుబలం పెరగటానికి మంత్రశాస్త్ర పరంగా ఓం బృం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని మకర రాశి వాళ్ళు రోజు 21 సార్లు పఠించాలి. ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది, సమస్త శుభాలు కలుగుతాయి. అదేవిధంగా 2025 మే 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరుగుతోంది. రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల రాహుకేతువుల బలం అనేది మకర రాశి వాళ్ళకు ఉండదు. రాహు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. రాహుకేతువుల బలం లేకపోవటం వల్ల ఒక్కొక్కసారి అదృష్టం చేతి వరకే వచ్చి నోటికి రాకుండా జారిపోతూ ఉంటుంది. మే 18 తర్వాత రాహుకేతువుల బలం ఏకకాలంలో కలగాలంటే రాహు సర్పం తల, కేతువు సర్పం తోక కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి భౌతిక రూపం సర్పం కాబట్టి ప్రతిరోజు సుబ్రహ్మణ్య మంత్రం చదువుకుంటే మకర రాశి వాళ్ళకి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం సాం శరవణ భవ. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించినట్లయితే రాహుకేతువుల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మే 18 తర్వాత నుంచి మకర రాశి వాళ్ళు ప్రతి మంగళవారం దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళటం, ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం ముక్క నైవేద్యం సమర్పించడం ద్వారా రాహుకేతువులను సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో శని భగవానుడు అద్భుతంగా యోగిస్తూ కష్టానికి తగిన ఫలితం ఇచ్చినప్పటికీ దేవగురువైనటువంటి బృహస్పతి బలం తగ్గుతోంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జపించవలసిన బృహస్పతి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం బృం బృహస్పతయే నమః. అలాగే మకర రాశి వాళ్ళకి 2025లో మే 18 తర్వాత రాహుకేతువుల బలం తగ్గిపోతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు జపించాల్సిన సుబ్రహ్మణ్య మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం సాం శరవణ భవ మంత్రజపం చేయండి. మకర రాశి వాళ్ళు 2025 మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.